మృగశిర కార్తీ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు, నర్సాపురం, ఆచంట పట్టణాల్లో వేలాది మందికి రొయ్యల కూర, చేపల పులుసుతో ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో చేపలు, రొయ్యలు వంటి మత్స్య ఉత్పత్తులు ఆరోగ్యకరమైన ఆహారమనే అవగాహన కల్పించడంతో పాటు దేశీయ మార్కెట్లో వాటి వినియోగాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఆక్వా రైతులకు ప్రోత్సాహం లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. రొయ్యలు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది అనే ఉద్దేశంతో జై భారత్ క్షీర రామలింగేశ్వర ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, నరసాపురం అలాగే పాలకొల్లులో కూడా ఈ చేపలతో భోజనం, రొయ్యలతో భోజనాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ ఆక్వా రైతు ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమనుకోవచ్చు? ఇప్పుడు విదేశాలకి మన రాష్ట్రంలో పండే రొయ్యలు 50% విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ వాడకం తగినంత లేదు. మనం విదేశాలకు పంపుతున్నాం, డాలర్లు వస్తున్నాయి అనేది. కానీ ఇది చేయాలంటే ఇక్కడ కొద్ది అపోహ ఉంది, ఏదో ఇది ఫ్యాట్ రొయ్య అనేది. కానీ మృగశిర కార్తీలో దీన్ని వినియోగించేవారు పూర్వం. అటువంటి సంప్రదాయాలన్నీ కూడా మారుమూల పడిపోతున్న పరిస్థితుల్లో దీన్ని జ్ఞాపకం చేయాలి ప్రజలకి. మనం పండించిన రైతులు మనకి ఇబ్బంది కాదు, మనం కూడా తినాలి. దీని వినియోగాన్ని ఇక్కడ కూడా పెరగాలి. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఈ రొయ్య తినే వినియోగం పెరగాలనే సంకల్పంతో ప్రజల్లో, రైతుల్లో కానీ చైతన్యం తీసుకురావాలనే సంకల్పం. వీళ్ళు ఎందుచేతనంటే రొయ్య రైతు చాలా అధ్వాన పరిస్థితుల్లో పడిపోయాడు, చాలా డేంజర్లో పడిపోయాడు. అక్కడ విదేశాల్లో 10 రూపాయలు తగ్గిస్తుంటే వీళ్ళు 50-60 తగ్గిస్తున్నారంటే టన్నుకి 50,000 వచ్చే లాభమే దాంట్లో వస్తుంది. ఆ 50-60,000 తీసేసారు. ఈ యొక్క 20 రోజుల నుంచి మరి బాగా క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది, చాలా ప్రమాదంలో పడిపోయింది. ఒకనాడు పత్తి రైతులు ఏ విధంగా ఎదుర్కొన్నారో అటువంటి విధానం ఈవేళ రాష్ట్ర రైతులు ఎదుర్కొన్నారు. మరి ఈ 12% ఆదాయం కూడా రాష్ట్రానికి వస్తుంది. ఇటువంటి పరిస్థితులన్నీ గమనించి మా నాయకుడు రైతుల పట్ల సానుకూల వైఖరి ఉన్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా దీంట్లో సీరియస్గా ఎంటర్ అయ్యి కోల్డ్ స్టోరేజ్ల సంఖ్య పెంచాలి, మినిమం రేటు వచ్చే విధంగా ఆయన దీని మీద చర్యలు అవసరమైతే కేంద్రంతో మాట్లాడేది. అలాగే లోకల్ సేల్ పెంచడానికి రైతుల తరఫున ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈవేళ ఒక చైతన్యం తీసుకురావడానికి ఉచితంగా భోజనాలు అనేది ఈవేళ 5-6 వేల మందికి పెడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఎక్కడైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ప్రోత్సహించి వాళ్ళకి అవసరమైతే కొనుక్కోలేని స్థాయిలో ఉంటే ఫ్రిడ్జ్ కూడా ఇచ్చి దీన్ని అమ్మాలి, ఇక్కడ దీన్ని సేల్ను పెంచాలి అనే సంకల్పంతోనే ప్రజల్లో, రైతుల్లో కూడా చైతన్యం తీసుకొచ్చి మనం పండించినటువంటి పంటని మనం తినాలనే సంకల్పంతో వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది రైతుకి ఉపయోగం, ఇటు ప్రజలకు కూడా తక్కువ ధరకు వస్తుంది. వ్యాపారస్తులు మయాని మళ్ళీ లాభాలు పెట్టుకునే జయంగా కాకుండా వీళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. క్షీర రైతు సంక్షేమ వారు వీళ్ళని అభినందిస్తున్నారు పూర్తిగా. ముఖ్యంగా చూడవచ్చు, జై భారత్ క్షీర రామలింగేశ్వర ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా ఈ మృగశిర కార్తీ రోజున చేపలు, రొయ్యలు తినడానికి గల కారణం ఏమనుకోవచ్చు? ఏదైతే గతంలో పెద్దలు మృగశిర కార్తీ వచ్చినప్పుడు ఈ రొయ్యలు, చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి అందరూ తినేవారు. కాలక్రమేణా అది మరుగున పడిపోయింది. మళ్ళీ ఏదైతే ఈ వాతావరణ మార్పుల్లో ఇలా అనాగ్రహాలు ఎక్కువైపోయినాయి, తప్పకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే రొయ్యలు, చేపలు తినాలనే ఉద్దేశంతో ఈ మృగశిర కార్తీ రోజున మేము ఇలా మా జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో 3 నియోజకవర్గాల్లో కూడా అందరూ రొయ్యలు, చేపలు కొనుక్కోవాలి. అలా కొనుక్కోలేక ఎవరైతే పేదలు ఉంటారో వారికి ఇవాళ రొయ్యలు, గోంగూర, చేప పులుసుతో మన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా అంటే లోకల్ సేల్స్ పెరగడానికి రైతు సంఘం తరఫున ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? ముఖ్యంగా లోకల్ సేల్కి అంటే ఎక్స్పోర్ట్కి లోకల్ సేల్కి వ్యత్యాసం ఎంత ఉందనుకోవచ్చు రేట్లు? ఇవాళ ఏదైతే మనం రొయ్యలు కొనుక్కోవాలి, చేపలు కొనుక్కోవాలని ఏదైతే కాన్సెప్ట్ పిలుపునిచ్చామో వాళ్ళందరికీ ఎవరైతే ఈ ప్రజలకు అందుబాటులో ఉండేలాగా మనం ఏదైతే ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనకి అక్కడికి వెళ్తుందో అదే రైతు దగ్గర క్వాలిటీ మనం కొని ఇక్కడ అడ్జస్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన రుచిని అందిస్తున్నాం. తప్పకుండా పేదవాడికి అవసరమైతే 100 గ్రాములు కావాలంటే 100 గ్రాములు, ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని కౌంట్లు అందే విధంగా ఒక నాణ్యమైన రుచిని ఇవాళ మేము ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అందే విధంగా ఇక్కడ ఇవాళ మనం ఓపెనింగ్ చేస్తాం.
అంటే ముఖ్యంగా రొయ్యి రైతు కష్టాల్లోకి వెళ్ళిపోయారు. అంటే ప్రభుత్వం తరపు నుంచి స్పందన ఏ విధంగా ఉందనుకోవచ్చు? ప్రభుత్వం తప్పకుండా ఏదైతే మాకు హామీ ఇచ్చిందో రూపాయన్నర సబ్సిడీ అది ఆమోదయోగ్యం అయ్యేలాగా జీవో ఇస్తున్నారో తప్పకుండా ఇంకా మాకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా మొన్న నేషనల్ మీటింగ్లో అడిగాం. తప్పకుండా దానికి ప్రయత్నం చేస్తాను. ఏదైతే రిప్రజెంటేషన్ ఇమ్మన్నారో తప్పకుండా సీఎం గారిని కలిసి మా యొక్క వినతి పత్రాన్ని అందజేసి తప్పకుండా రైతులు మేలు చేసే విధంగా మేము కృషి చేస్తాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాలు ఉన్నాయి, అన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి పోరాడే తత్వం ఉందనుకోవచ్చా? మొన్న ఈ మధ్యనే మనం రాష్ట్ర స్థాయిలో సంఘం ఏర్పాటు చేసాం. ఆ సంఘానికి అధ్యక్షుడిగా కూడా నేను ఎన్నికయ్యాను. తప్పకుండా భవిష్యత్తులో ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో అందరూ కూడా అమలు చేసేలాగా నిర్ణయం తీసుకుని అందరం ఒక తాటిపైకి వచ్చి రైతులందరం కూడా కృషి చేస్తాం. ముఖ్యంగా మృగశిర కార్తీ రోజున చేపలు రొయ్యలు తినాలనే ఉద్దేశంతో, అంటే ఎవరైతే కొనలేని వారు ఉంటారో వారి కోసం అయితే 3 నియోజకవర్గాల్లో సుమారు 5 నుంచి 10,000 మందికి కూడా భోజనాలు ఏర్పాటు చేశామని చెప్పి జై భారత్ క్షీర రామలింగేశ్వర ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల భగవాన్ రాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.